జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇది అంతా బోగస్ ప్రకటన అండి. ఇదంతా అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడాల్సింది పోయి నువ్వు ఎవరితో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి? ఒక 5 లారీలు ఒక ప్లాన్ ప్రకారం ఒక 5 లారీలు ట్రాక్టర్లు ట్రాక్టర్లు 5 లారీలు ట్రాక్టర్లు ఒక కాయలు చిత్తూరు కాయలు మామిడికాయలు రోడ్డు పోసుకుంటా వెళ్ళి అవి మీ వెనక మనం తొక్కించుకుంటూ వచ్చావు. అరే ప్రజలు తింటారా? ఉపయోగం ఉంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి. ఈ ఏడు కాడతావు డ్రామా ఆర్టిస్ట్కి ఎక్కువ, నువ్వు మామూలుడికి తక్కువ. నువ్వు శుభ్రంగా డ్రామాలకు వెళ్ళి ఆర్టిస్ట్ డ్రామాలో పనికొస్తావు. డ్రామా నటన చేయాలని డ్రామాలో బాగా పనికొస్తావు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఇక్కడ సత్యనపల్లిలో ఏంది మనుషులు తొక్కించుకుంటూ పోయావు గంగ మళ్ళీ అక్కడేమో నువ్వు పాపం ప్రజలు తినే పండ్లను తొక్కించుకుంటూ పోయావు. ఏమో 5 లారీల మామిడి పండ్లు ఎంతమంది ప్రజలు తింటారా? అసలు రైతులు ఉన్నారా అక్కడ? మీరు ముందే ఒక షిఫ్ట్ ప్రకారంగా ఒక కాయలని చెప్పి పాప మా రైతు ఏడుస్తున్నాడు. మా 5 లారీల కాయలు తెంపుకొని ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం తొక్కిచ్చేశారు. నా నోటికాడు కూడు తీశారు. అయ్యో రామచంద్ర అండి, ఆయన ఎంత బాధపడుతూ ఏడుతున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయమా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎక్కడికి పోయినా మొన్న తెనాలికి పోతే ఆడొక చీప్ రాజకీయం చేశావు, సత్తినపల్లిలో ఒక చీప్ రాజకీయం, గుంటూరు మిర్చి యార్డ్లో అదొక చీప్ రాజకీయాలు. పొదిలికి వెళ్ళావు, ఆడ పాపం వాళ్ళ పొగాకు మొత్తం తొక్కి పొగాకు నాశనం చేసి అని ఒక రైలుతో మాట్లాడలేదు. నీ ఒక 200 ఒక 500 మంది జనాలు తీసుకెళ్తావు నీ పేటీఎం బ్యాచ్ ఆడ తీసుకుని పోయి సీఎం అంటావు. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎం కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికి రాకుండా నీకు ఒక ఎమ్మెల్యే స్థానం నువ్వు కూర్చొని పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. నువ్వు అర్థం చేసుకోకుండా మీ బ్యాచ్ మొత్తం సీఎం అని ఇంకా సీఎం అని కేకలు పెట్టుకోవడమే. నువ్వు 20 ఏళ్ళు నీకు రాష్ట్ర ప్రజలు నీకు ఛాన్స్ ఇవ్వరు. ఈ రాష్ట్ర ప్రజలకు ఛాన్స్ ఇచ్చే ప్రశ్నే లేదు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హోదా రాజకీయాలు చెయ్యి, అప్పుడు నీకు ప్రజల్లో ఏదో ఈసారి ప్రతిపక్షం అన్నా కొద్దిగా ఇస్తారు. అంతేగాని నువ్వు మాట్లాడితే ఈ పేక్ రాజకీయాలు చేసి ఈ షోలు చేస్తావు చూసావు. అప్పుడప్పుడు వెళ్ళడం, ఒక 10 రోజులకి ఎవరో సచ్చారనుకో ఆడికి పోతే అటు షో చేయడం. ఇంకా ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పనులు? నువ్వు ప్రజల కోసం పోరాడువా జగన్మోహన్ రెడ్డి? ప్రజల కోసం పోరాడకుండా ఇది చేస్తున్నావు. చంద్రబాబు 5 ఏళ్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టావా చెప్పు జగన్మోహన్ రెడ్డి? నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావా నేను అడుగుతున్నా. చంద్రబాబు సంవత్సరం వచ్చి అసలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎక్కడెక్కడ ప్రజలను మమేకరమవుతున్నాడు. నిన్న పుట్టపర్తి వెళ్ళి అక్కడ విద్యార్థులకు చదువు ఆయన మాస్టర్గా ఉండి చదువు చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని ఫోన్ చేశాడు. నువ్వు ఏ రోజున పిల్లల దగ్గర ఫోన్ చేసావు కూర్చొని జగన్మోహన్ రెడ్డి? పిల్లలు పిలిపించుకున్నాడు. పిలుచుకొని జగన్మామయ్య అనిపించుకున్నావు తప్పక వాళ్ళ పక్కన కూర్చొని ఏ రోజున్నా కానీ ఒక ముద్ద తిన్నావా? వాళ్ళ బాగోగులు అడిగావా? వాళ్ళకి ఏమందుతుండో ఏమందట్లేదు. ఇలా తల్లికి వందనము. ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తే ఇవాళ ఆ తల్లులు ఆ పిల్లల ఆనందం మామూలు ఆనందం కాదండి. ఆ పిల్లలు ఇవాళ అసలు ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఇలా లేని వాళ్ళు ఎంతోమంది. 3 పిల్లలు ఉంటే 3కి 3 10,000 వచ్చినాయి. మీరు అన్నారు తొక్కుకుంటా పోవటమే అని, నిజంగానే అంటారా అదంతా? ఇప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తున్న బ్యానర్లో కూడా తొక్కుంటా పోతాం అంటున్నారు. అంటే ఈయన తొక్కించుకుంటా పోయేది వాళ్ళకి అలవాటు అండి ఇది. వాళ్ళు మాట్లాడితే మేము ఏది పీకలు కోస్తాము, రప్ప చేసుకుంటాము, కత్తులు పెట్టుకొని గొడ్డలు పెట్టుకొని తిరగడము. వాళ్ళ పార్టీకి ఉన్న అలవాటు ఫస్ట్ నుంచి. ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేచర్ ఏందండి? జగన్మోహన్ రెడ్డి నేచర్, వాళ్ళ ఫ్యామిలీ నేచర్ ఏం చెప్పమానండి? వాళ్ళంతా ఫ్యాక్టరిస్ట్. వాళ్ళ తాత ఫ్యాక్టరిస్ట్. అక్కడి నుంచి వాళ్ళ తరకాంచి అంతా ఫ్యాక్టరిస్టులు. ఒక గోండా ఫ్యాక్టరిస్టు గోండా వాళ్ళు మంచి పరిపాలన చేయాలంటే ఎలా చేస్తారని చెప్పండి? వాళ్ళ బుద్ధులు అలాంటివి ఫస్ట్ నుంచి. ఆ బుద్ధులు పోవు. ఇప్పుడు ఎంత కడిగినా అట్నే ఉంటుంది అది. ఆ బుద్ధులు పోవు జగన్మోహన్ రెడ్డికి. అరిచేయని అడ్డుపెట్టి సూర్యుని ఎలా ఆపలేరు? జగన్మోహన్ రెడ్డి పర్యటించకుండా ఆపలేరు, జగన్మోహన్ రెడ్డికి జనాలు రాకుండా ఆపలేరు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా ఏమైంది అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి
మిమ్మల్ని మేము అసలు ఆపం. మాది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు అలా ఆపేవాడైతే నీలాగా చంద్రబాబు ఫస్ట్ సరట రావడం గేట్లకు తాళ్ళేసి కట్టావు నువ్వు ఆ రోజు పల్నాడులో వెళ్తానంటే. చంద్రబాబు అలా చేయడాయా? నువ్వు స్వేచ్ఛగా ఎల్లు తిరుగు. ఏంది నువ్వు తిరిగి ప్రజల్లో మంచి ఏమైనా తప్పులు ఉంటే ప్రశ్నించు, అడుగు. అందట్లేదని అడుగు. అంతేగాని ఏందా ఈ రాజకీయాలు? మనుషులు దొక్కిస్తావు, పండ్లు పోసి పండ్లు దొక్కిస్తావు. ఏంది రాజకీయం? రాజకీయం ఒక హోదాగా చేయ రాజకీయం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ నువ్వు ఊరక ఈ బెదిరింపులు, ఈ కథ బెదిరిస్తే మేము బెదిరిపోవడానికి ఎవ్వరు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. నిన్న పేరు నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేము జైల్లో వేయటం ఖాయం అంటున్నాడు కదా. మరి వాళ్ళు ఏదో ఒకసారి చంద్రబాబును పిచ్చి కేసులు పెట్టి లోన వేశారు. చంద్రబాబు అమాయకుడు అండి ఆయన. కాబట్టి 4 రోజులు ఉన్నాడు. ఉంటే ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క విదేశాల నుంచి కూడా తిరగబడ్డారండి. ప్రజలు మొత్తం బయటకు వచ్చి ధర్నాలు చేసి ఇది చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్క రోజు వేసి ఒక 5 రోజులు వేసినా కానీ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడేవాడు ఉంటాడండి. ధర్నా చేసాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ సింపతి లేదండి. ఏ దేశంలో రారు. చంద్రబాబుకు మన ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు ఒక విజనరీ గల నాయకుడు. ఆయన సిబిఎన్ అని ఆయనకు ఒక పట్టుదల ఉన్న ఒక వ్యక్తి. ప్రతి ఒక్కళ్ళు ఆయన గౌరవించిన లేని వ్యక్తి ఎవడండి? ఎవడు మూర్ఖులు తప్పక, ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు మూర్ఖులు తప్పక, జగన్మోహన్ రెడ్డి తప్పక ఎవరండి సిబిఎన్ అభిమానించిన వాళ్ళు? చిన్నోడు కానీ పెద్దోడు కానీ చదువుకున్న ప్రతి ఒక్కరు, చదువు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు సిబిఎన్ గుండెల్లో పెట్టుకుంటారు. ఏంది మీలాగా ఈ పేకులు రాజకీయాలు ఎలా చేస్తున్నాడు పనులు చూడండి మీరు. ఒక్కరోజు 1 గంట ఆయన ఎక్కడైనా మీలా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం, పరిపాలన మొత్తం తాడేపల్లి ప్రతి మీటింగ్ ఆడ ఏదైనా ఉన్నా కానీ ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం మీటింగ్లు కానీ ఏ ఉన్నా ఆ తాడేపల్లి కొంపలో పెట్టుకోవడం తప్పక నువ్వు ఏ రోజున్నా ప్రజల్లోకి వచ్చావు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లోకి వస్తే పరదాలు కొట్టుకుంటావు, చెట్లు నరికేస్తావు. లేవుగా ఇప్పుడు పరదాలు లేకుండానే వస్తున్నాను ఆపణ చూస్తాను అంటున్నాడు. ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చేది? నువ్వు మీ వాళ్ళకి ఆడ జనాలు మీ వాళ్ళకి పలావ్ పట్టాలు బిర్యానీ మందు బాటలు ఇస్తే వాళ్ళ ఊరికి ఒక 1000-2000 మంది అట్లా 5-6 జిల్లాల నుంచి తీసుకొస్తున్నారండి. అసలు ఆ జిల్లా కానీ ఏరే జిల్లాల నుంచి మొత్తం తీసుకొచ్చినా నీకు మొత్తం ఒక 5,000-6,000 మంది కూడా రావట్లా జనం. నిన్ను నమ్మి ప్రజలు రారు. నువ్వు ఏదైనా మా బిర్యానీకో మా మందుకు వాటికి రావడం తప్పక నేను నమ్మి రాష్ట్ర ప్రజలు రారు. నువ్వు చిచ్చి కొట్టారు. ఇకనైనా బుద్ధిగా మలుసుకోమంటున్నాను.